ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం గంటలమ్మపాలెం గ్రామంలో 1/4/2026 బుధవారం శ్రీ కుసుమ అర్నాథ 44వ లీలా కళ్యాణం రాధాకృష్ణుల మందిరం కళ్యాణ మండపం శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం బ్రహ్మశ్రీ మంగళంపల్లి నరసింహమూర్తి రాజమండ్రి వారి చేతుల మీదుగా రంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమంకు కృష్ణా జిల్లా శ్రీ కుసుమ అర్నాథ్ భక్త మహాశయ బృందం సేవా సమితి, గంటలమ్మపాలెం పొరుగిరి క్షత్రియ పెరుకుకుల పెద్దలు పెరుక సంఘం, కృష్ణా జిల్లా పొరుగిరి క్షత్రియ పెరుకుకుల సంఘం రాష్ట్ర నాయకులు శ్రీ నరిశెట్టి చంద్రశేఖర్ గారు, శ్రీ వీరలంక సూరిబాబు గారు, శ్రీ బిట్టు రమేష్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరికకుల రాష్ట్ర సమన్వయకర్త ఆధ్యాత్మిక భక్తి భావం గల నేను భక్తుల రమేష్ బాబును పెడన గ్రామం శ్రీ కుసుమ అర్నాథ సేవా సమితి గంటలమ్మపాలెం భక్త మహాశయులతో ఒక పెరికకుల రాష్ట్ర సమన్వయకర్తగా వారి ఆహ్వానం మేరకు నేను పాల్గొన్నాను. శ్రీ కుసుమ అర్నాథ 44వ లీలా కళ్యాణం జరిపించుటకు కళ్యాణ వేదికపై పెళ్లిపీటలపై కూర్చున్న ముత్తైదు దంపతులు శ్రీ తమ్మన శివనాగేశ్వరరావు సతీమణి శ్రీదేవి, శ్రీ తమ్మన శివనాగేశ్వరరావు గారు సతీమణి శ్రీదేవి, శ్రీ తమ్మన యుగంధర్ గారు సతీమణి వెంకటమౌనిక, శ్రీ తమ్మన యుగంధర్ గారు సతీమణి వెంకటమౌనిక, చండిక మారుతి గారు సతీమణి సునీత వారి చేతుల మీదుగా శ్రీ కుసుమ అర్నాథ 44వ లీలా కళ్యాణం రంగరంగ వైభవంగా జరిగింది. 12 గంటలకు అన్నదాన ఆరాధన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. శ్రీ కుసుమ అర్నాథ రాధా కృష్ణుల అక్షయ మందిరము కళ్యాణ మండపము నిర్మాణమునకు భూమి విరాళంగా ఇచ్చిన దాతలు మరొకసారి శ్రీ కుసుమ అర్నాథ్ రాధాకృష్ణుల అక్షయ మందిరము మరియు కళ్యాణ మండపం నిర్మాణమునకు భూమి విరాళంగా ఇచ్చిన దాతలు శ్రీ చండిక హర్నాథ్ సన్నాప్ గౌతమ మహాముని 3 సెంటుల స్థలం, శ్రీ తమ్మన కుమారస్వామి 3 సెంటుల స్థలం, తమ్మన కుమారస్వామి 3 సెంటుల స్థలం, తమ్మన పరశురామయ్య గారు 3 సెంటుల స్థలం, తమ్మన పరశురామయ్య గారు 3 సెంటుల స్థలం, చండిక హర్నాథ్ గారు సన్నా భాస్కర్రావు గారు 2 సెంటుల స్థలం, చండిక హర్నాథ్ సన్నా భాస్కర్రావు గారు 2 సెంటుల స్థలం, చండిక వెంకటేశ్వరరావు గారు వెంకన్న 2 సెంటుల స్థలం, చండిక వెంకటేశ్వరరావు గారు వెంకన్న 2 సెంటుల స్థలం, తమ్మన సూర్యప్రకాశరావు అంటే మా తోడలుడు గారి తండ్రి అయిన తమ్మన సూర్యప్రకాశరావు మా బాబాయ్ 2 సెంట్ల స్థలం, మా తోడలుడు తమ్మన రమేష్ తండ్రి గారైన తమ్మన సూర్యప్రకాశరావు బాబాయ్ 2 సెంటుల స్థలం, చండిక శ్రీహరి 1 సెంటు స్థలం, చండిక శ్రీహరి 1 సెంటు స్థలం, తమ్మన వేణుగోపాలరావు చోరగుడి గ్రామం హై స్కూల్ హెచ్ఎం మా బావగారు 1 సెంటు స్థలం, తమ్మన వేణుగోపాలరావు గారు చోరగుడి గ్రామం హై స్కూల్ హెచ్ఎం మా బావగారు 1 సెంటు స్థలం, రామినేని మంగాదేవి గారు 1 సెంటు స్థలం, రామదేని మంగాదేవి గారు 1 సెంటు స్థలం, నట్టే చిరంజీవి గారు 1 సెంటు స్థలం, నట్టే చిరంజీవి గారు 1 సెంటు స్థలం ఇచ్చిన దాతలు. వీరికి ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుకకుల రాష్ట్ర సమన్వయకర్తగా భక్తుల రమేష్ బాబు నాయన నేను మనస వాచ కర్మల చేతులెట్టి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మరి భూమి విరాళంగా ఇవ్వటం అంటే మాటలు కాదండి. ఎంతో సహృదయం ఉంటే, ఎంతో భక్తిభావం ఉంటే ఇస్తారు. వీరికి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుకకుల రాష్ట్ర సమన్వయకర్తనైన నేను మనస వాచ కర్మల హృదయపూర్వకంగా చేతులెట్టి నమస్కరిస్తున్నాను. ఒక వ్యక్తి ప్రజాసేవ చేయటానికి ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామ సర్పంచి కావలసిన అవసరం లేదు. ఒక వ్యక్తి ప్రజాసేవ చేయటానికి ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామ సర్పంచి కావలసిన అవసరం లేదు. నేను పుట్టిన పొరుగిరి క్షత్రియ కులంలో సోదరులో భక్తిభావం, ఆధ్యాత్మిక భావం, జ్ఞానభావం,
యూనిటీ, ఐక్యత, సమీకరణ, ఆర్థిక స్వావలంబన, పెరిక కుల సామాజిక చైతన్యం వచ్చుటకు కృషి చేస్తే ఆ వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామ సర్పంచితో సమానం. ఇది నా భావన. మరొకసారి, నేను పుట్టిన ఒక వ్యక్తి ప్రజాసేవ చేయటానికి ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామ సర్పంచి కావలసిన అవసరం లేదు. నేను పుట్టిన పొరగిరి క్షత్రియ పెరిక కులంలో సోదరులో భక్తిభావం, ఆధ్యాత్మిక భావం, జ్ఞానభావం, యూనిటీ, ఐక్యత, సమీకరణ, ఆర్థిక స్వావలంబన, పెరిక కుల సామాజిక చైతన్యం వచ్చుటకు కృషి చేస్తే ఆ వ్యక్తి ఎమ్మెల్యే, ఎంపీ, గ్రామ సర్పంచితో సమానం. ఇది నా భావన. ఉన్నోడు, లేనోడు, తక్కువ, ఎక్కువ, చదువుకున్నోడు, చదువులేనోడు, ఏ భేదం లేకుండా ఎన్ని అభిప్రాయ భేదాలున్నా పొరుగిరి క్షత్రియ పెరిక కుల తల్లి బిడ్డలమే. ఒక్క గొడుగు నీడలో పెరిక కుల ఐక్యతని, మానవత్వాన్ని, సహోదర ప్రేమతత్వాన్ని ప్రపంచానికి చాటుదాం. పెరిక కుల సోదరులారా, మరొకసారి, ఉన్నోడు, లేనోడు, తక్కువ, ఎక్కువ, చదువుకున్నాడు, చదువులేనోడు, ఏ భేదభావం లేకుండా ఎన్ని అభిప్రాయ భేదాలు మనలో ఉన్నా పొరుగిరి క్షత్రియ పెరిక కుల తల్లి బిడ్డలమే. ఒక్క గొడుగు నీడలో పెరిక కుల ఐక్యతని, మానవత్వాన్ని, సహోదర ప్రేమతత్వాన్ని ప్రపంచానికి చాటుదాం. పెరిక కుల సోదరులారా, శ్రీ కుసుమ అరునాథు భక్తులను ఉద్దేశించి ఈ కార్యక్రమం సందర్భంగా గంటలపాలెం పెరిక కుల సంఘం సోదరులకు, వివిధ సామాజిక వర్గాల వారికి శ్రీ కుసుమ అరునాథ్ సేవా సమితి మరియు భక్త మహాశయులను ఉద్దేశించి ఆధ్యాత్మిక ప్రేమతత్వ భావనలో నేను అక్కడ మాట్లాడటం జరిగింది. శ్రీ కుసుమ అరునాథ్ వారు భక్తులను ఉద్దేశించి, నా వారిని నేనే ఎన్నుకొందును. కుసుమ అరునాథ్ నామమునందు ఎట్టి మహత్తర శక్తి కలదో అనుభవన తెలుసుకోగలరని నా భక్తులని తెలిపారు. అమ్మ అని పిలిస్తే నీ చెంతనే ఉంటాను, నేనున్న చోట అన్నపూర్ణాదేవి తాండవిస్తుందని మాతృశ్రీ కుసుమ కుమారి దేవి భక్తులకు తెలిపారు. అమ్మ అని పిలిస్తే నీ చెంతనే నేనుంటాను, నేనున్న చోట అన్నపూర్ణాదేవి తాండవిస్తుంది అని మాతృశ్రీ కుసుమ కుమారి దేవి భక్తులకు తెలిపారు. దేవుడు మనిషి సంబంధాన్ని చాలా వ్యక్తిగతమైనదిగా తెలిపారు. దేవుడు మనిషి సంబంధాన్ని చాలా వ్యక్తిగతమైనదిగా తెలిపారు. సంసారం చేసుకుంటూ సన్యాసం స్వీకరించకుండా, శారీరకంగా కాకుండా మానసిక సన్యాసం చేసి ఆయన సన్నిధికి చేరుకోవచ్చని తెలిపారు. మరొకసారి, సంసారం చేసుకుంటూ సన్యాసం స్వీకరించకుండా, శారీరకంగా కాకుండా మానసిక సన్యాసం చేసి ఆయన సన్నిధికి చేరుకోవచ్చని తెలిపారు. సంసార సాగరం ఈదుతూ భార్యాభర్తల ప్రేమ, అనురాగం, ప్రేమతత్వంలో భగవంతుని కృపకు పాత్రులు కాగలరని ఆచరించి తెలిపిన ప్రేమ స్వరూపి శ్రీ కుసుమ అరునాథ్ గారు. సంసార సాగరం వీదుతూ భార్యాభర్తల ప్రేమ, అనురాగం, ప్రేమతత్వంలో భగవంతుని కృపకు పాత్రులు కాగలరని ఆచరించి తెలిపిన ప్రేమ స్వరూపి శ్రీ కుసుమ అరునాథ్ గారు. కృష్ణతత్వం, ప్రేమ, అనురాగాల సంగమం శ్రీ కుసుమ అరునాథ్ అవతారం. ప్రేమతత్వంలో శ్రీకృష్ణ భగవాన్ని సందర్శించవచ్చు, మోక్షం పొందవచ్చు అని తెలియజేసిన అవతార పురుషుడు శ్రీ కుసుమ అరునాథ్ గారు. రాధాకృష్ణులు కదలేనమ్మా, వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా. రాధాకృష్ణులు ప్రేమే పవిత్రము, లోకానికదే ఆదర్శము. మరొకసారి, రాధాకృష్ణులు కదలేనమ్మా, వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా. రాధాకృష్ణులు ప్రేమే పవిత్రము, లోకానికదే ఆదర్శము. ప్రేమకై బానిసైపోతాడు, భక్తికై దాసుడై ఉంటాడు. ప్రేమకే బానిసైపోతాడు, భక్తికై దాసుడై ఉంటాడు. శ్రీకృష్ణ భగవాన్ ప్రేమతత్వాన్ని ప్రపంచానికి చాటినవాడు శ్రీ కుసుమ అరునాథ్. మరొకసారి,
రాధాకృష్ణులు కదలేనమ్మా, వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా. రాధాకృష్ణులు ప్రేమే పవిత్రము, లోకానికదే ఆదర్శము, లోకానికదే ఆదర్శము. ప్రేమకై బానిసైపోతాడు, భక్తికే దాసుడై ఉంటాడని శ్రీకృష్ణ భగవాన్ ప్రేమతత్వాన్ని ప్రపంచానికి చాటినవాడు శ్రీ శ్రీ కుసుమ అర్నాథ్. కుసుమ అర్నాథ్ స్వరూపం తల్లిదండ్రుల స్వరూపం. మాతృదేవో భవ పితృదేవో భవ. శ్రీ కుసుమ అర్నాథ్ స్వరూపం తల్లిదండ్రుల స్వరూపం. మాతృదేవో భవ పితృదేవో భవ. పవిత్ర వివాహ బాంధవ్యం గురించి, భార్యాభర్తల ప్రేమ అనురాగం గురించి కుసుమ అర్నాథ్ గారు ఎంతో పవిత్రంగా తెలియజేశారు. కుటుంబ సంరక్షణ, కుటుంబంలో మంచి సంరక్షణ, కుటుంబాన్ని ఎలా ప్రేమతత్వంతో మనం తీసుకెళ్ళాలి, సంసార సాగరాన్ని. పచ్చని సంసారం, పచ్చని సంతానం. కుటుంబాన్ని, భార్యను ప్రేమించేవాడు కుటుంబాన్ని ప్రేమించేవాడు రాష్ట్రాన్ని ప్రేమిస్తాడు, దేశాన్ని ప్రేమిస్తాడు, ప్రపంచాన్ని ప్రేమిస్తాడు అని చెప్పిన ఏకైక వ్యక్తి శ్రీ కుసుమ అర్నాథ్. నిజమండి, ఇది వాస్తవం. మరొకసారి, కుటుంబ సంరక్షణ, పచ్చని సంసారం, పచ్చని సంతానం, పవిత్ర వివాహ బాంధవ్యం, భార్యాభర్తల ప్రేమ అనురాగం. భార్యను ప్రేమించలేని వాడు రాష్ట్రాన్ని ప్రేమించలేడు, దేశాన్ని ప్రేమించలేడు, దేశ మాతని ప్రేమించలేడు. అందుకే మరొకసారి, పవిత్ర వివాహ బాంధవ్యం, భార్యాభర్తల ప్రేమ అనురాగం, కుటుంబ సంరక్షణ, పచ్చని సంసారం, పచ్చని సంతానం. ఈర్ష, ద్వేషం, పగ, కపటం, మోసం, దగ, చెడ్డవాటిని వదిలి కారుణ్య ప్రేమను పొందడమే కుసుమ అర్నాథ్ ప్రేమతత్వం. శాంతి, ఓర్పు, నిర్మలం, సహనం, ప్రేమతత్వం, సభ్యతా సంస్కారం, ఒకరినొకరు గౌరవించుకోవటం, మానవులందరూ దైవ కృపకు పాత్రులు కావాలని, మానవులందరూ దైవ కృపకు పాత్రులు కావాలని ప్రేమతత్వాన్ని బోధించిన వాడే శ్రీ కుసుమ అర్నాథ్. ఉన్నవాడు లేనివాడు ఏ భేదం లేకుండా ప్రపంచం ప్రేమతత్వ ప్రబోధకుడు శ్రీ కుసుమ అర్నాథ్. ప్రపంచ యుద్ధాలు, జీవహింస ఆగాలి అంటే, మానవ కళ్యాణం జరగాలి అంటే ప్రేమతత్వం ప్రతి ఒక్కరి హృదయంలో ఉదయించాలి. ఇదే శ్రీ కుసుమ అర్నాథ్ ప్రేమతత్వం అని నా భావన. మరొకసారి, ప్రపంచ యుద్ధాలు, జీవహింస ఆగాలి అంటే, మానవ కళ్యాణం జరగాలి అంటే ప్రేమతత్వంలో ప్రతి ఒక్కరి హృదయంలో, ప్రేమతత్వంలో ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉదయించాలి అంటే శ్రీ కుసుమ అర్నాథ్ ప్రేమతత్వం అని నా భావన. ప్రేమలో ఏదైనా సాధించవచ్చు. ప్రకృతి, పర్యావరణం, ప్రేమ, జీవాధార ప్రేమంతా ప్రేమమయం, ప్రేమతత్వం. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. ప్రకృతి, పర్యావరణ ప్రేమ, జీవధార ప్రేమ అంతా ప్రేమమయం, తత్వం. కుటుంబ ప్రేమ, ప్రపంచ శాంతి, ప్రేమతత్వం. మరి ఈరోజు ప్రపంచాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. మరి ఆర్థికంగా కొన్ని దేశాలు పతనం అవుతున్నాయి. కాలు పోయొకడు, చేయి పోయొకడు, కన్ను పోయొకడు, అవయవాలు కోల్పోయొకడు, అవిటిగాడు అవుతూ యుద్ధాలతో పర్యావరణం మొత్తం నాశనం అయిపోతుంది. ఆక్సిజన్ పోతుంది, కార్బన్ డైఆక్సైడ్, పర్యావరణం మొత్తం నాశనం. ఈ పర్యావరణం మొత్తం పాడవకుండా, ప్రపంచ యుద్ధాలు జరగకుండా, ప్రపంచ మానవ వినాశనం జరగకుండా ఉండాలి అంటే ప్రేమతత్వాన్ని అందరి హృదయాల్లోనూ మనం చిగురింపజేయాలి, ఉదయింపజేయాలి. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, నువ్వు కలెక్టర్ కావచ్చు, అటెండర్ కావచ్చు, రైతు కావచ్చు, కార్మికుడు కావచ్చు, జవానీ కావచ్చు, జై కిసాన్, జై జవాన్, కానీ నువ్వు చేసే పనిలో పరిపూర్ణ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోమని చెప్పిన మహనీయుడు శ్రీ కుసుమ అర్నాథ్. పాడి పంటలు, గ్రామ సౌభాగ్యం, ఆధ్యాత్మిక చింతన, ఆర్థికాభివృద్ధి. ఇప్పుడు గంటలమ్మ తల్లి పాలనలో మరి కుసుమ అర్నాథ్ భక్తులు మరి అక్కడ గుడి నిర్మాణం జరగటం, మందిర నిర్మాణం జరగటం, మరి కళ్యాణ నిర్మాణం జరగటం, శంకుస్థాపన పూజ చేసినప్పుడు ఆ గ్రామంలో ఏమవుతుందంటే సస్యశ్యామలం ఉంటుంది, పాడి పంటలు ఉంటాయి, గ్రామ సౌభాగ్యం ఉంటుంది, ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. ఆ గ్రామం భారతదేశ ఆర్థికాభివృద్ధిలో ఒక పట్టుకొమ్మ అవుతుంది. అలాగే శ్రీ కుసుమ అర్నాథ్ కళ్యాణ మండపం కడుతున్నారు. కళ్యాణ మండపం కడితే ఎవరికి ఉపయోగం? శ్రీ కుసుమ అర్నాథ్ వారు కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తారు. ఎవరైతే ఆ గంట్లపాలెం ఆ గ్రామంలో ఉన్న యువతీ యువకులకి వివాహ వేదికగా ఆ కుసుమ అర్నాథ్ కళ్యాణ మండపం ఉపయోగపడుతుంది. అలాగే నిరాశ నిస్పృహులు ఎవరైతే ఉంటారో వారు తలదాచుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఆ కుసుమ అర్నాథ్ కార్యక్రమంలో వైద్య శిబిరాలు కానీ, విద్య గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1 ఏవైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కూడా అదొక వేదిక అవుతుంది.
ఆర్థికంగా ఆర్థిక పరపతి సంఘాలు ఆర్థిక స్వావలంబన ఏర్పాటుకి సమీకరణకు అది వేదిక అవుతుంది. ఆధ్యాత్మిక చింతనకి అది ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఆ కళ్యాణ మంటపం జ్ఞాన ప్రయోజనాలకి ఎవరైతే మరి జ్ఞానాన్ని ప్రబోధిస్తారో, ఎవరైతే ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తారో వారందరికీ కూడా ఆ గంటలమ్మపాలెం కుసుమ అరుణాథ కళ్యాణ మండపం బహుళార్థ సార్థక ప్రయోజనాలు చేకూరుస్తాయని నేను హృదయపూర్వకంగా విశ్వసిస్తున్నాను. పేద పిల్లలకు, అభాగ్యులకు, నిరాశలకు, నిస్పృహలు లోనైన వాళ్ళకి కళ్యాణ మండపం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సోదరభావం, ఐక్యత, ఆర్థిక అసమానతలు మనలో దూరం అవుతాయి. ఈ యొక్క కుసుమ అరుణాథు కళ్యాణం 44వ కళ్యాణం సందర్భంగా గంటలమ్మపాలెం నా పెరిక సోదరులకు తెలియజేసేది ఏంటంటే, వాళ్ళు ఆర్థిక అసమానతలు ఉన్నోడు లేనోడు అనే భేదభావం ఉండదు. మేమందరం ఒక తల్లి బిడ్డలం, మేము శ్రీ కుసుమ అరుణాథ భక్తులం అనే భావం ఏర్పడుతుంది. ఆర్థిక అసమానతలు దూరం అవుతాయి. సోదరి బాగుంటుంది. ఆ గ్రామంలో పెరిక సోదరులందరూ కూడా ఐక్యంగా ఉంటారు. ఒకే గుడి కింద గంటలమ్మపాలెం నా పెరిక సోదరులందరూ కూడా ఐక్యతగా మరి ప్రేమతత్వంతో మంచి జీవన విధానాన్ని, ఆ లైఫ్ స్టైల్ని అనుభవించడానికి అవకాశం ఉంది. అందుకనే ప్రతి గ్రామంలోనూ ఒక గుడి ఉండాలి, ఆ గుడిలో కళ్యాణం జరగాలని పెద్దలు ఎందుకు కోరుకుంటారంటే ఇందుకే. ఆంధ్రప్రదేశ్ పొరగిరి క్షత్రియ రాష్ట్ర సమన్వయకర్తనైన నేను శ్రీ కుసుమ అరుణాథ్ రాధాకృష్ణుల అక్షయ మందిర కళ్యాణ మండపం శంకుస్థాపన, భూమి పూజ, 44వ లీలా కళ్యాణ మహోత్సవములకు ఆధ్యాత్మిక విశిష్ట అతిథిగా నన్ను ఆహ్వానించిన గంటలపాలెం శ్రీ కుసుమ అరుణాథ్ సేవా సమితి కమిటీ వారికి, గంటలపాలెం శ్రీ కుసుమ అరుణాథ సేవా కమిటీ వారికి, నా గంటలమ్మపాలెం పొరగిరి క్షత్రియ సంఘం పెరిక కుల సంఘం వారికి, నా గంటలమ్మపాలెం నా పెరిక సోదరులకు మనస వాచ కర్మన హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఎందుకంటున్నాను అంటే ఇక్కడ కుల ప్రసక్తి లేదు. శ్రీ కుసుమ అరుణాథ్ తత్వం ఈజ్వల్ ప్రేమతత్వం ఈజ్వల్ శ్రీ కుసుమ అరుణాథ్. ఇక్కడ ప్రేమతత్వాన్ని నా కమ్యూనిటీ, నా పొరుగు క్షత్రియ పెరుగు కులంలో ఆ గంటలమ్మపాలెంలో ఎవరైతే ఉన్నారో సంఘం కానీ అక్కడ పెద్దలు కానీ ఒక ప్రేమ, ఒక మానవత్వం వెలసిల్లింది. మరి అంతటి పుణ్య కార్యక్రమానికి నన్ను ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుగు కుల రాష్ట్ర సమన్వయకర్తగా బత్తుల రమేష్ బాబునైన నేను నాకు ఆహ్వానం పలికి ఆ యొక్క వివాహ వేదిక పైన ప్రత్యేక స్థానంలో నన్ను కూర్చోబెట్టినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఆ కళ్యాణం తిలకించాను. రంగరంగ వైభవంగా జరిగింది. ఆ కళ్యాణం అనంతరము నాకు తెలిసి మరి 5,000 మంది పైగా అన్నదాన కార్యక్రమం చేశారు. అదొక్కటే కాకుండా ఆ కళ్యాణ మండపంలో ఇంకో వ్యక్తి చెప్పడం మర్చిపోయాను. చిట్టిపాలెం గ్రామ వాస్తవ్యులు నరిశెట్టి రత్తయ్య గారు వైద్య శిబిరం పెట్టి ఎంతోమందికి అక్కడ ఏదైనా వడదెబ్బకు కానీ ఏదైనా ఇబ్బంది వాతావరణం ఉంటే వారందరికీ వైద్య సేవ చేశాడు. మరొకసారి చిట్టిపాలెం వాస్తవ్యులు డాక్టర్ నర్రిశెట్టి రత్తయ్య గారు వైద్య సేవలు కూడా అందించారు. వారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరొకసారి నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే వారు కళ్యాణం 44 కుసుమ అరుణాథ 44వ లీలా కళ్యాణ మహోత్సవం మరియు రాధాకృష్ణ యొక్క మందిర శంకుస్థాపన, మరి కుసుమ అరుణాథ కళ్యాణ మండపం శంకుస్థాపన పూజ విషయంలో నా చేత నవధాన్యాలు వేయించారు, కొబ్బరికాయ కొట్టించారు. ఆ కళ్యాణ వేదిక మీద నాకు సముచితమైన స్థానం వేసి కూర్చోబెట్టారు. ఇంత గౌరవం దక్కినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం శ్రీ కుసుమ అరుణాథ సేవా కమిటీ గంటలమ్మపాలెం కమిటీ వారందరికీ కూడా
యువతీ యువకులకి, పురుషులకి, అక్కడున్న పొరుగిరి క్షత్రియ పెరిక కుల పెద్దలకి, నా పెరిక సోదరి సోదరులందరికీ కూడా వివిధ సామాజిక వర్గాల నుంచి, ఒక పెరిక కులమే కాదండి, వివిధ సామాజిక వర్గాల నుంచి కుసుమ అర్నాథ్ భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్త మహాశయులు వచ్చిన వారందరికీ కూడా మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరిక కుల రాష్ట్ర సమన్వయకర్తగా మనస వాచ కర్మన చేతులెట్టి నమస్కరిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరిక కుల రాష్ట్ర సమన్వయకర్త, ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి భారతరత్న బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి, కృష్ణా జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన నేను బత్తుల రమేష్ బాబుని మరొక్కసారి కృష్ణా జిల్లా మచిలీపట్నం గంటలమ్మపాలెం శ్రీ కుసుమ అర్నాథ సేవా సమితి కమిటీ వారికి, మరియు కృష్ణా జిల్లా శ్రీ కుసుమ అర్నాథ భక్త మహాశయులకి, గంటలమ్మపాలెం పెరిక కుల సంఘం పెద్దలకి అందరికీ కూడా మరి శ్రీ కుసుమ అర్నాథ్ 44వ లీలా కళ్యాణం, రాధాకృష్ణుల అక్షయ మందిర శంకుస్థాపన, కళ్యాణ మండపం శంకుస్థాపన, భూమి పూజ కార్యక్రమంలో నాకు ఆహ్వానం పలికి శ్రీ కుసుమ అర్నాథ 44వ లీలా కళ్యాణ వేదికపై ఒక ఆధ్యాత్మిక భావగల వ్యక్తిగా, ఒక భక్తిపరుడుగా, ఒక ప్రేమతత్వం గల వ్యక్తిగా నాకు సముచిత స్థానం ఇచ్చినందుకు మరొక్కసారి గంటలమ్మపాలెం శ్రీ కుసుమ అర్నాథ సేవా సమితి వారికి, కమిటీ వారికి, అక్కడ ఉన్న యువతీ యువకులకి అందరికీ కూడా మనస వాచ కర్మన శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి ఈ ముగించే ముందు మరొకసారి చెప్తున్నాను, శ్రీ కుసుమ అర్నాథ్ గారు ఉత్తర భారతదేశంలో నాకు తెలిసిన విషయం చెప్తున్నాను, దయచేసి తప్పైతే మన్నించగలరు. ఉత్తర భారతదేశంలో శ్రీ కుసుమ అర్నాథ్ భక్త మహాశయులు చాలా ఎక్కువగా ఉంటారు. మరి అలాగే దక్షిణ భారతదేశంలో కూడా మరి చాలా మటుకి శ్రీ కుసుమ అర్నాథ్ భక్తులు ఎక్కువ శాతం ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా అండి? ఎవరైతే ప్రపంచ వినాశనానికి విరుద్ధంగా ప్రపంచంలో శాంతి కోరుకునే వాళ్ళు, అలాగే ప్రేమతత్వాన్ని ప్రబోధించే వాళ్ళు, ఎవరైతే ప్రేమతత్వానికి ఆకర్షితులై శ్రీ కుసుమ అర్నాథ యొక్క ప్రేమతత్వానికి ఆకర్షితులై ఆ ప్రేమతత్వం తన కుటుంబంలో, తన భార్య యందు అనురాగాలు, తన పిల్లల యందు, తన సంతానం యందు అనురాగాలు, అలాగే తన బంధువుల్లో అనురాగాలు, ఇరుగు పొరుగు అందరిలోనూ అనురాగాలు పంచుకునే ఒక ప్రేమతత్వం ఆ శ్రీ కుసుమ అర్నాథ్ జీవన విధానంలో ఉంది. కాబట్టే చాలామంది ఆకర్షులై భక్తిభావంతో, ఆధ్యాత్మిక భావంతో శ్రీ కుసుమ అర్నాథ భక్తులుగా వాళ్ళు భక్తితత్వాన్ని, ప్రేమతత్వాన్ని స్వీకరిస్తున్నారు. ఇది మంచిదే కదండి. ఇప్పుడు ఎవరైనా ప్రేమతత్వాన్ని ప్రబోధిస్తే అంతకంటే మంచి విషయం ఏముంటుంది? అందుకనే నేను ఆ విధంగానే మాట్లాడటం జరిగింది. మరొకసారి ఏమనుకోదు, మరలా చెప్తున్నానని మరొకసారి. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నం మండలం గంటలమ్మపాలెం శ్రీ కుసుమ అర్నాథ సేవా సమితి కమిటీ వారికి, గంటలమ్మపాలెం పొరుగిరి క్షత్రియ పెరిక కుల సంఘం వారికి, మరియు కృష్ణా జిల్లా పొరుగిరి క్షత్రియ సంఘం వారికి, ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరిక కుల రాష్ట్ర నాయకులకి, మరియు కృష్ణా జిల్లా శ్రీ కుసుమ అర్నాథ భక్త మహాశయులకు, ఆ కుసుమ అర్నాథ 44వ కళ్యాణం చూడుటకు, తిలకించుటకు వచ్చిన కుసుమ అర్నాథ వివిధ సామాజిక వర్గ భక్త మహాశయులకు మనస వాచ కర్మన హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఈ వీడియోలో ఏదన్నా నేను తప్పులు మాట్లాడినా, ఎవరికన్నా మనోభావాలు దెబ్బతిన్నా పెద్ద మనసుతో క్షమించగలరు. అందరికీ శ్రీ కుసుమ అర్నాథ ప్రేమ, కారుణ్యం, మరి ఆయన యొక్క దీవెనలు, కటాక్షాలు అక్కడికి 44వ కుసుమ అర్నాథ లీలా కళ్యాణకు వచ్చిన భక్త మహాశయులందరికీ కూడా ఉండాలని ప్రార్థిస్తున్నాను.